నాకు ఫస్ట్ టైం అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి. హలో గాయ్స్, ఇట్స్ మీ వంటలక్క ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అబ్బా! ఏంటి ఆర్డర్ వచ్చిందా అని అనుకుంటున్నారా? ఆర్డర్ అయితే కాదండి. మా అన్నయ్య అయితే నాకైతే అమౌంట్ పంపించి మా బాబుకైతే ఉగ్గు చేయమ్మా అని చెప్పైతే అన్నారు. సరే అన్నయ్య, నేనైతే ఒక 1 మంత్కి సరిపడా అయితే చేస్తాను అని అయితే చెప్పాను. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా, అసలు ప్రాసెస్ చెప్తేస్తాను, ఒకసారి అయితే వినేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో అయితే మనం రైస్ అయితే తీసుకోవాలి. రైస్ తీసుకున్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఏ రెడ్ పప్పు, ఇంకా మనమైతే కొంచెం పెసరపప్పు అయితే తక్కువగానే తీసుకోవాలి, మినపప్పు కూడా కొంచెం తక్కువగానే తీసుకోవాలి, సోల్ కూడా హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అవన్నీ కూడా బాగా కడిగి వాష్ చేసుకొని ఇంకా మనమైతే ఆరపెట్టుకోవాలన్నమాట. అంటే పొడి క్లాత్ మీద ఆరపెట్టుకుంటే బాగా ఆరుతాయి కదా. నేనైతే ఓవర్ నైట్ అయితే మొత్తం కూడా ఆరపెట్టేసి అయితే వదిలేసాను. ఇంకా ఆరపెట్టేసి వదిలేసిన తర్వాత ఇంకా చాలా బాగా, అంటే ఎలా అంటే బాగా డ్రై అయిపోయి, అలా డ్రై అయినవి నేనైతే ఫ్రై చేశాను అనమాట. చూస్తున్నారా, ఇలా ఆరపెట్టి ఓవర్ నైట్ అయితే వదిలేసాను. ఇంకా చూస్తున్నారా ఆరిపోయిన తర్వాత ఎలా అయినాయో. ఇంకా అందులోనే నేనైతే బాదం అయితే వేసుకున్నాను. బాదము, ఇంకోటి ఏంటంటే పూల్ మకానా అయితే వేసి అయితే ఉక్కిరి పౌడర్ అయితే చేశాను అనమాట. ఫస్ట్ అయితే బాదం అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలుగా. ఎందుకంటే అన్ని కలిపి నేను ఫ్రై చేసేద్దామని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. బాదం కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అందులోనే నేనైతే కొంచెం వామ్ అయితే వేసాను. వాము, మిరియాలు అయితే ఒక 5 to 6 వరకు మిరియాలు అయితే పడతాయి అన్నమాట. మిరియాలు కూడా వేసాను. ఇంక ఇవన్నీ కూడాను బాదం వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై చేసేసాను. ఇవన్నీ ఫ్రై చేసేసిన తర్వాత సపరేట్గా మకానా అయితే ఫ్రై చేశాను అనమాట. మకానా ఫ్రై చేసేసిన తర్వాత నేనైతే అందులో బెల్లం పౌడర్ వేసాను స్వీట్నెస్ కోసం. యాక్చువల్గా షుగర్ వేసేసారు చాలా ఎక్కువ మంది. షుగర్ అయితే యూజ్ చేయకూడదండి, పటికి వేసుకోవచ్చు, కానీ పటికి నా దగ్గర అయితే లేదని చెప్పేసి నేనైతే బెల్లం పౌడర్ వేసాను. బెల్లం పౌడర్ కూడా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి. యాక్చువల్గా ఇందులో చాలా రకాలు వేసుకోవచ్చు, కానీ నేను ఎందుకు వేయలేదంటే అన్ని రకాలు వేస్తే బాదం ఫ్లేవర్ పోతుంది, మకానా బాదం ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి అందుకే ఓన్లీ మకానా బాదం వేసి అయితే చేశాను. మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పడుతుంది, ఓపికతో నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇవి ఫ్రై అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes దగ్గర అయితే పట్టింది. చూస్తున్నారా కలర్ అయితే ఎలా చేంజ్ అవుతుందో. మనకి పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది. చాలా ఎక్కువ మంది బయట కొని పెట్టేస్తుంటారు. బయట ఎందుకండి, బయట కొని పెడితే మళ్ళీ ఇంట్లో ఫుడ్ తినడానికి అస్సలకే నచ్చరు. అందుకే ఇంట్లో ఎంత కష్టమైనా ఇంట్లో చేయటానికి అయితే ట్రై చేయండి. నేనైతే మా పిల్లలిద్దరికీ కూడా ఎప్పుడు కూడా ఇంట్లోనే తయారు చేసేదాన్ని, ఎప్పుడు బయట నుంచి కొని తెచ్చి ఒక్కసారి కూడా నేనైతే పెట్టలేదండి. ఇంకా చూస్తున్నారా ఇందులో అయితే బెల్లపొడి కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. అంటే టేస్ట్ కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి. అంటే బయట మనం కొనుక్కునే సిర్లెక్ పౌడర్ లానే ఉంటుంది, అందుకని చెప్పి నేనైతే అలా అయితే చేశాను. ప్లీజ్ ఈ వీడియో చిన్నపిల్లల తల్లులందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే వెళ్ళే ముందు లైక్ చేసేయండి.